హాయ్ హలో వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం ప్రాబబిలిటీ అనే చాప్టర్ను గురించి తెలుసుకుందాం. మరి టూ కాయిన్స్ని టాస్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రాబబిలిటీని ఎలా కనుగొనడమే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రకంగా ఒక కాయిన్కి హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది. అదే రకంగా ఈ రెండు కాయిన్స్ని తీసుకుందాం. టూ కాయిన్స్ని తీసుకొని ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా ఒకేసారి టాస్ చేద్దాం. ఇప్పుడు వన్ కాయిన్, ఫస్ట్ కాయిన్ చూద్దాం. ఫస్ట్ కాయిన్, అదే రకంగా సెకండ్ కాయిన్. చూడండి, ఈ ఫస్ట్ కాయిన్ని సెకండ్ కాయిన్ని ఒక్కసారి టాస్ చేద్దాం. టాస్ చేసినప్పుడు మనకు ఫస్ట్ కాయిన్ పైన హెడ్ పడచ్చు, అదే రకంగా సెకండ్ కాయిన్ పైన కూడా హెడ్ వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా ఫస్ట్ కాయిన్ పైన హెడ్ వచ్చే అవకాశం ఉంది, సెకండ్ కాయిన్ పైన టెయిల్ వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా ఫస్ట్ కాయిన్ పైన టెయిల్ వచ్చే అవకాశం ఉంది, సెకండ్ కాయిన్ పైన హెడ్ వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా ఫస్ట్ కాయిన్ పైన టెయిల్ వచ్చే అవకాశం ఉంది, సెకండ్ కాయిన్ పైన కూడా టెయిల్ వచ్చే అవకాశం ఉంది. చూడండి, హెచ్ అంటే హెడ్, టీ అంటే టెయిల్. హెచ్ అంటే ఏంటి? హెడ్. టీ అంటే టెయిల్. కాబట్టి హెడ్ అంటే హెడ్ అని రాయకుండా హెచ్ అని రాద్దాం. టీ అంటే టెయిల్. ఓకే, టెయిల్ అని రాయకుండా టీ అని రాద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ మీరు టూ కాయిన్స్ని సైమల్టేనియస్లీగా టాస్ చేసినప్పుడు ఏ రకంగా అవుట్కమ్స్ వస్తాయి, ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయో ఇప్పుడు మనం రాద్దాం. చూడండి, ఫస్ట్ కాయిన్ పైన మనం ఫస్ట్ రాసినప్పుడు ఈజీగా మీరు గుర్తుంచుకోండి. ఈ రకంగా ఫస్ట్ టూ హెడ్స్ రాయండి, తర్వాత రెండు టెయిల్ రాయండి, తర్వాత ఒక హెడ్, ఒక టెయిల్, ఒక హెడ్, ఒక టెయిల్. ఈ రకంగా మనము ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ రావడం జరిగింది? 4 పాసిబుల్ అవుట్కమ్స్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఏంటంటే, వాట్ ఆర్ ది టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ టూ కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ? ఓకేనా? అంటే రెండు కాయిన్స్ని ఒకేసారి ఎగిరేసినప్పుడు, టాస్ చేసినప్పుడు ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ రావడం జరుగుతుంది. చూడండి, మనకు ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ రావడం జరిగింది? 1 2 3 4. అంటే 4 పాసిబుల్ అవుట్కమ్స్ రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ సి ఆప్షన్ కరెక్ట్ ఉన్నట్టు మనకు తెలియడం జరుగుతుంది. 2 హెచ్లు, ఒక హెచ్టి, ఒకటి టీహెచ్, ఒకటి టీటీ. కాబట్టి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి? నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 2 పవర్ ఆఫ్ n అని రాయవచ్చు. n అంటే ఏంటిది? నంబర్ ఆఫ్ కాయిన్స్. ఇక్కడ ఏంటి? n అంటే ఏంటి? నంబర్ ఆఫ్ కాయిన్స్. అంటే మనకు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 2 కాయిన్స్ ఒకేసారి ఎగిరేసినప్పుడు ఎంత అవుతుంది? 2 పవర్ ఆఫ్ 2 అంటే 4 రావడం జరిగింది. అదే రకంగా 3 కాయిన్స్ని ఒకేసారి ఎగిరేసినప్పుడు ఎన్ని టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ రావడం జరుగుతుంది? 2 పవర్ ఆఫ్ 3. 2 పవర్ ఆఫ్ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2 జా 4, 4 2 జా 8. ఇదే రకంగా 4 కాయిన్స్ని ఒకేసారి మనము ఎగిరేసినప్పుడు ఎన్ని టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ రావడం జరుగుతుంది? 16 రావడం జరుగుతుంది. ఓకే, మనకు 10th క్లాస్ లెవెల్లో కానీ, అదే రకంగా మనకు 10th క్లాస్ లెవెల్లో 2 కాయిన్స్కి సంబంధించినవి, 3 కాయిన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి 2 కాయిన్స్కి సంబంధించిన ప్రాబబిలిటీని ఎలా కనుగొందామో తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్
గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్ వెన్ టూ పేర్ కాయిన్స్ ఆర్ టాస్డ్. రెండు కాయిన్స్ని టాస్ చేసినప్పుడు కనీసం అట్లీస్ట్ వన్ హెడ్, కనీసం ఒక హెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏం రావడం జరుగుతుంది? హెడ్ హెడ్, టేల్ టేల్, ఒక హెడ్ ఒక టేల్, ఒక హెడ్ ఒక టేల్. నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? చూడండి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఇక్కడ. టూ కాయిన్స్ టాస్ చేసినప్పుడు 4 నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 4. ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకేం కావాలి? ఎట్లీస్ట్ వన్ హెడ్. ఎట్లీస్ట్ వన్ హెడ్ అంటే కనీసం ఒక హెడ్ రావాలి, అంటే టేల్ రాకుండా, రెండు టేల్ కాకుండా మిగిలిన అన్ని కూడా రాసుకోవచ్చు. హెచ్ రావచ్చు, ఆ రకంగా టీ రావచ్చు, హెచ్ రావచ్చు. అంటే ఒక రెండు టేల్స్ తప్ప మిగిలిన అన్ని కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్గా రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్. నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి ఇక్కడ? 1 2 3. ఓకే, ఇక్కడ మనకు ప్రాబబిలిటీ దేనిది కనుక్కోవాలి? అట్లీస్ట్ వన్ హెడ్, గెట్టింగ్ అట్లీస్ట్ వన్ హెడ్. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ వన్ హెడ్. ఓకే, ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 ఉండడం జరిగింది. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 4 రావడం జరిగింది. ఓకేనా? రైట్. ఇక్కడ మీకు అట్లీస్ట్ వన్ హెడ్ అంటే కనీసము ఒక హెడ్ ఉండాలి. రెండు కైండ్స్ పైన కనీసం ఒక హెడ్ ఉండాలి, అంటే ఒక హెడ్ ఉండొచ్చు, 2 హెడ్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? రైట్. అందుకనే మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్గా హెచ్హెచ్, హెచ్టి, టిహెచ్గా 3 ఉండొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ వన్ హెడ్ వెన్ టూ పేర్ కాయిన్స్ ఆర్ టాస్డ్? చూడండి, 2 కాయిన్స్ని మనం టాస్ చేసినప్పుడు కనీసము ఎగ్జాక్ట్లీ వన్ హెడే ఉండాలి. ఎగ్జాక్ట్లీ వన్ హెడ్ ఉండాలి అంటే ఒక హెడ్, 2 హెడ్స్ ఉండద్దు, 2 హెడ్లు ఉండద్దు, 2 టైళ్ళు కూడా ఉండద్దు. ఎగ్జాక్ట్లీ వన్ హెడ్ ఉండాలి. కాబట్టి మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటో రాసుకుందాం. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటో ఇప్పుడు మనం రాద్దాం. చూడండి, ఒక కాయిన్ పైన హెచ్ టీ అని రాసుకోండి. ఇక్కడ తర్వాత హెచ్టి అని రాసుకోండి. కాబట్టి ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని రావడం జరిగింది? 1 2 3 4. కాబట్టి ఇక్కడ 4 రాయండి. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మన ఈవెంట్ ఏం జరిగింది? గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ వన్ హెడ్. చూడండి, ఇలా ఎగ్జాక్ట్లీగా వన్ హెడ్ ఏ రకాలుగా ఉన్నది? ఇది ఎగ్జాక్ట్లీ వన్ హెడ్, ఇది కూడా ఎగ్జాక్ట్లీ వన్ హెడ్. కాబట్టి మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? హెచ్టి అండ్ టిహెచ్. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఓకే, ఇక్కడ ప్రాబబిలిటీ ఏం కనుక్కోవడం జరిగింది? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ వన్ హెడ్. చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ వన్ హెడ్. చూడండి, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 4. కాబట్టి ఇక్కడ కొంచెం రెడ్యూస్ చేయొచ్చు. 2 1 జా 2 2 జా 1/2 దీని యొక్క ప్రాబ్లం ఆన్సర్. కాబట్టి ఆప్షన్ చూడండి, ఇక్కడ బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎట్ మోస్ట్ వన్ హెడ్ వెన్ 2 పేర్ కాయిన్స్ ఆర్ టాస్డ్? చూడండి, 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు ఇదివరకు మనం చెప్పుకోవడం జరిగింది. మనకు ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ రావడం జరుగుతుంది? ఎన్ని రకాలుగా వస్తుంది? హెడ్, టేల్,
టేల్ హెడ్, తర్వాత టేల్ టేల్. ఈ రకంగా 4 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ రావడం జరిగింది. కాబట్టి నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 4. ఇందులో చూడండి ఫేవరేబుల్ అవుట్కమ్స్ ఏంటో చూద్దాం. ఫేవరేబుల్ అవుట్కమ్స్కి మనం కనుక్కోవాలంటే దానికి ఈవెంట్ ఏం జరిగింది? ఈవెంట్ ఎట్ మోస్ట్ వన్ హెడ్. ఎట్ మోస్ట్ వన్ హెడ్ అంటే ఇందులో హెచ్టీ కావచ్చు, అదే రకంగా టీహెచ్ కావచ్చు, 2 టీలు కావచ్చు. 2 కైన్స్ పైన కూడా టేల్ వాడచ్చు. కనీసం ఒక కైన్ పైన టేల్, ఒక పైన హెడ్ వాడచ్చు. ఒక కైన్ పైన హెడ్, ఇంకొక కైన్ పైన టేల్ వాడచ్చు. కానీ 2 కైన్స్ పైన హెడ్ అనేది పడకూడదు. 2 కైన్స్ పైన ఉన్న హెడ్ అనేది ఆప్షన్ను ఇక్కడ రిమూవ్ చేసి మిగతా 3 ఆప్షన్స్ని తీసుకోవాలి. మనకు ఫేవరేబుల్ అవుట్కమ్స్గా ఎన్ని రావడం జరిగింది? ఫేవరేబుల్ అవుట్కమ్స్ హెచ్టి, టీహెచ్, టీటీగా రావడం జరిగింది. చూడండి నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరేబుల్ అవుట్కమ్స్ 3. నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరేబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1, 2, 3. ఓకేనా? ఇప్పుడు మనకు ఏం కావాలి? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎట్ మోస్ట్ వన్ హెడ్. గెటింగ్ ఎట్ మోస్ట్ వన్ హెడ్. చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ ఫేవరేబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 3. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 4 రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఏ ఆప్షన్ 1/4 ఉంది, బి ఆప్షన్ 1/2, సి ఆప్షన్ 3/4 ఉంది. మనకు వచ్చిన ఆన్సర్ కూడా 3/4 కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్. ఒకవేళ ప్రశ్న ఎట్ మోస్ట్ వన్ టేల్ అన్నాడు అనుకోండి. ఎట్ మోస్ట్ వన్ టేల్ అన్నప్పుడు ఏ ఆప్షన్ రాదు? ఈ టీ అనే తీసేసి ఈ 3 రకాల ఫేవరేబుల్ అవుట్కమ్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఎట్ మోస్ట్ టేల్ అన్నప్పుడు. ఎట్ మోస్ట్ హెడ్ అన్నప్పుడు 2 కైన్స్ పైన హెడ్ అనేది రాకూడదు. 2 కైన్స్ పైన హెడ్స్ రాకూడదు. 2 కైన్స్ పైన హెడ్ రాకూడదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ 2 కైన్స్ ఆర్ టాస్డ్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్ నో హెడ్? అంటే అసలు హెడ్డే రావద్దు. 2 కైన్స్ పైన గెట్టింగ్ నో హెడ్స్ అంటే అసలు హెడ్డే రావద్దు. చూడండి ఇక్కడ మనకు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? హెచ్ టీటీ, హెచ్టి, ఈ రకంగా 4 పాసిబుల్ అవుట్కమ్స్ రావడం జరిగింది. ఎన్ని? నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 4. ఓకే. చూడండి ఇప్పుడు మనకు ఫేవరేబుల్ అవుట్కమ్స్ ఏంటి? నో హెడ్. అసలు 2 కైన్స్ పైన కూడా హెడ్ అనేది పడకూడదు. హెడ్ రావద్దు. ఓకే, హెడ్స్ రావద్దు. చూడండి 2 కైన్స్ పైన హెడ్స్ రావద్దంటే ఏం రావాలి? టేలే రావాలి. కాబట్టి ఫేవరేబుల్ అవుట్కమ్ ఏమవుతుంది? టీటీ. కాబట్టి నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరేబుల్ అవుట్కమ్స్ 1 రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం కావాలి? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నో హెడ్స్. గెట్టింగ్ నో హెడ్స్. చూడండి నంబర్ ఆఫ్ ఫేవరేబుల్ అవుట్కమ్స్ 1, నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 4. కాబట్టి దీని యొక్క ఆప్షన్ చూడండి జాగ్రత్తగా, 1/4 దీని యొక్క ఆన్సర్. కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఈ ప్రాబ్లమ్స్ మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్గా రావడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా కూడా రావచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్గా రావచ్చు. కాబట్టి ఈ 4 స్టెప్స్ మీరు రాసిననుకోండి 2 మార్క్స్కి ఈజీగా మీకు రావడం జరుగుతుంది. ఓకేనా? 2 కైన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు అందరికీ అర్థమైందనుకుంటా. తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేసి ఓకే మీరు చక్కగా పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఓకే, 3 కైన్స్ని ఒకేసారి టాస్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రాబబిలిటీని మనము ఇప్పుడు కనుక్కుందాం. చూడండి ఫస్ట్ కైన్, సెకండ్ కైన్, థర్డ్ కైన్. చూడండి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి. 3 కైన్స్ని ఒకేసారి టాస్ చేసినప్పుడు ఫస్ట్ కైన్ పైన హెడ్ పడుతుందా, టేల్ పడుతుందా?
సెకండ్ కాయిన్ పైన హెడ్ పడుతుందా, టెయిల్ పడుతుందా, థర్డ్ కాయిన్ పైన ఏం పడుతుంది, అంటే ఎన్ని రకాలుగా మనకు వాటిపైన బొమ్మలు పడుతున్నాయా లేక హెడ్ పడుతుందా, టెయిల్ పడుతుందో ఇప్పుడు మనము ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ 4 హెడ్ రాయండి, హెడ్స్ రాయండి, 4 హెడ్స్ రాయండి, 4 టెయిల్స్ రాయండి, 4 టెయిల్స్ రాయండి. ఓకే, ఇప్పుడు సెకండ్ కాయిన్ పైన ఒక 2 హెడ్స్ రాయండి, తర్వాత 2 టెయిల్స్ రాయండి, హెడ్స్ 2 టెయిల్స్ 2. ఓకే, తర్వాత థర్డ్ కాయిన్ పైన ఒక హెడ్, ఒక టెయిల్, ఒక హెడ్, ఒక టెయిల్, ఒక హెడ్, ఒక టెయిల్, ఒక హెడ్, ఒక టెయిల్. అంటే 3 కాయిన్స్ని ఒకేసారి ఎగరేసినప్పుడు మనకు ఎన్ని టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 అంటే 8 రకాలుగా వాటిపైన బొమ్మ కానీ బొరుసు కానీ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఇది ఈజీగా మీరు 3 కాయిన్స్ని ఒకేసారి టాచ్ చేసినప్పుడు ఎన్ని టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి అంటే చాలా ఈజీగా ఈ రకంగా రాసుకోండి. ఇంకోసారి ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ కాయిన్ పైన హెడ్ 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 4 హెడ్స్ 4 టెయిల్స్ రాయండి. తర్వాత సెకండ్ కాయిన్ పైన 2 హెడ్స్ రాయండి సీరియల్గా, 2 టెయిల్స్, 2 హెడ్స్, 2 టెయిల్స్. అదే రకంగా థర్డ్ కాయిన్ పైన ఒక హెడ్, టెయిల్, హెడ్, టెయిల్, హెడ్, టెయిల్, హెడ్, టెయిల్. ఈ రకంగా ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఇలా ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 8 రావడం జరిగింది. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని రావడం జరిగింది? 8. ఇంతకుముందే మనము ఒక ప్రిన్సిపల్ నేర్చుకోవడం జరిగింది. 2 కాయిన్స్ టాచ్ చేసినప్పుడు, కొన్ని కాయిన్స్ టాచ్ చేసినప్పుడు 2 పవర్ ఆఫ్ n, 2 పవర్ ఆఫ్ n అనే ఫార్ములా. n అంటే నంబర్ ఆఫ్ కాయిన్స్. చూడండి, 2 పవర్ ఆఫ్ n, 2 పవర్ ఆఫ్ n అంటే ఈ కాయిన్స్ సంఖ్య. ఇప్పుడు కాయిన్స్ ఒక్కటైనాయి అనుకోండి, ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి? 2. ఒకవేళ కాయిన్స్ 2 ఉంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 4 అవుతాయి. కాయిన్స్ 3 అయినాయి అనుకోండి, 2 × 2 × 2 8. కాబట్టి టోటల్ 3 కాయిన్స్ని ఒకేసారి ఎగిరేసినప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 8 రావడం జరుగుతుంది. మరి ఆ 8 ఏంటిది చూడండి, HHH, HHT, HT, HTT, THH, THT, TTH, TTT. T అంటే టెయిల్, హెడ్ అంటే హెచ్ అంటే హెడ్, హెచ్ అంటే హెడ్, టీ అంటే టెయిల్గా మనము పరిగణించాలి. ఓకేనా, రైట్. దీనికి సంబంధించిన ప్రశ్నలు మనకు 10వ తరగతిలో 2 మార్క్స్ క్వశ్చన్కి కానివ్వండి, 1 మార్క్ క్వశ్చన్ కానీ రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎలా రాయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, ఎట్లీస్ట్ 1 హెడ్, ఎట్లీస్ట్ 1 హెడ్ అంటే కనీసం ఒక హెడ్ వచ్చే ప్రాబబిలిటీ. ఒక్కోసారి అడగవచ్చు ఎట్లీస్ట్ 1 హెడ్గా అడగచ్చు. ఎట్లీస్ట్ 1 హెడ్ అంటే ఏంటి? కనీసం ఒక హెడ్ ఉండాలి, కనీసం ఒక హెడ్ ఉండాలి అంటే టేల్ ఉండరాదు. కనీసం హెడ్ ఉండాలి. ఈ మూడిట్లో ఒక హెడ్ ఉన్నది, 1 2 3 4 5 6 7 అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 7 అవుతాయి కదా. ఓకే, ఎగ్జాక్ట్లీ 3 హెడ్స్, ఎగ్జాక్ట్లీ 3 హెడ్స్ అంటే, ఎగ్జాక్ట్లీ 3 హెడ్స్ అంటే చూడండి, మూడిటిపైన హెడే ఉండాలి, మూడిటిపైన హెడ్సే ఉండాలి. మూడిటిపైన హెడ్స్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ 3 హెడ్స్ అవుతాయి. చూడండి, ఎగ్జాక్ట్లీ 3 టెయిల్స్, ఎగ్జాక్ట్లీ 3 టెయిల్స్ అంటే కనీసం మూడిటిపైన టెయిల్సే ఉండాలి ఎగ్జాక్ట్లీగా, అంటే ఒక టెయిల్ ఒక హెడ్గా ఉండరాదు. ఇంకొక రకంగా అడగచ్చు, ప్రాబబిలిటీ ఎట్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్, ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అంటే 2 హెడ్స్ ఉండాలి, ఎగ్జాక్ట్లీగా 2 హెడ్స్ ఉండాలి. చూడండి, ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అంటే ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, అదే రకంగా ఇక్కడ ఉన్నది, అంటే ఎగ్జాక్ట్లీ 3 హెడ్స్ అనేది 3 టైమ్స్ ఉన్నాయి. ఈ రకంగా మనకు ప్రాబబిలిటీ అడిగే అవకాశం ఉంది. అదే రకంగా ఎట్ మోస్ట్ హెడ్స్ అని అంటారు. ఎట్ మోస్ట్ హెడ్స్ అంటే అసలు మూడిటిపైన హెడ్స్ రాకుండా 2 రావచ్చు, 1 రావచ్చు, అసలు హెడ్డే రాకపోవచ్చు. అలాంటి వాటిని మనము ఫేవరబుల్ అవుట్కమ్స్గా తీసుకోవాలి. ఓకేనా,
కొన్ని ప్రశ్నలను మరి మూడు కైండ్స్ని ఒకేసారి ఎగరేసినప్పుడు వాటికి సంబంధించిన ప్రాబబిలిటీ కనుగొనడానికి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనము తెలుసుకుందాం. ఓకేనా? రైట్. చూడండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ వన్ హెడ్ వెన్ 3 కైండ్స్ ఆర్ టాస్డ్? చూడండి, ఇక్కడ ప్రాబబిలిటీ ఏం అడగడం జరిగింది? 3 కైండ్స్ని మనం టాస్ చేసినప్పుడు మూడిటిపైన ఎగ్జాక్ట్లీగా 1 హెడ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీగా 1 హెడ్ ఉండాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటో రాసుకుందాం. మనం రాసే పద్ధతి తెలుసు కదా మనకు. ఫస్ట్ 4 హెడ్స్ రాయండి, తర్వాత 4 టైల్స్ రాయండి. ఓకే, తర్వాత 2 హెడ్స్ 2 టైల్స్ 2 హెడ్స్ 2 టైల్స్ రాయండి. తర్వాత ఒక హెడ్ ఒక టైలు, ఒక హెడ్ ఒక టైలు, ఒక హెడ్ ఒక టైలు, ఒక హెడ్ ఒక టైలు. ఈ రకంగా టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 8 రావడం జరిగింది. 8 రాయడం జరిగింది. చూడండి, మనకేం రావడం? ఎగ్జాక్ట్లీ 1 హెడ్. తప్పకుండా మూడిటిపైన ఒక్కటి మాత్రమే హెడ్ ఉండాలి. 3 కైండ్స్ పైన ఒక్కదానిపైనే హెడ్ రావాలి. చూడండి, ఒక్కదానిపైన హెడ్ వచ్చే అవకాశాలు ఏమున్నాయి? ఇక్కడ ఇది కాదు. ఓకే, ఇక్కడ రాసుకోండి. మనం నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 8. నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 8 రాయండి. అదే రకంగా మనకి ఈవెంట్గా ఏమి ఇవ్వడం జరిగింది? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 1 హెడ్. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటే తప్పకుండా హెడ్డే ఉండాలి. ఒక్క హెడ్డే ఉండాలి. చూడండి, ఇందులో 2 హెడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్ కాదు. ఇందులో కూడా 2 హెడ్స్ ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ కాదు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 1 హెడ్ ఉంది కాబట్టి ఇది ఫేవరబుల్ అవుట్కమ్గా రాయొచ్చు. HTగా ఒకటి రాయొచ్చు. అదే రకంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్లీ 1 హెడ్ లేదు, 2 హెడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా రాయరాదు. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీగా 1 హెడే ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు? THT అనేది రాసుకోవచ్చు. చూడండి, ఈ లాస్ట్ చూడండి TTH, ఇందులో కూడా ఎగ్జాక్ట్లీగా 1 హెడే ఉంది కాబట్టి TTH అని రాయొచ్చు. అసలు ఇలా హెడ్సే లేవు కాబట్టి ఇది కూడా ఫేవరబుల్ అవుట్కమ్గా రాదు. చూడండి, నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఓకే, మనకు దేని కనుకోది? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 1 హెడ్. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ 1 హెడ్. ఎగ్జాక్ట్లీ 1 హెడ్. చూడండి, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 రావడం జరిగింది. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని రావడం జరిగింది? 8. కాబట్టి చూడండి, ఇక్కడ ఆప్షన్ జాగ్రత్త పరిశీలించండి. ఇక్కడ 3/8 బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బి ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎట్ మోస్ట్ 1 హెడ్? ఎట్ మోస్ట్ 1 హెడ్ వెన్ 3 పేర్ కైండ్స్ ఆర్ టాస్డ్. చూడండి, 3 పేర్ కైండ్స్ ఆర్ టాస్డ్. 3 కైండ్స్ని టాస్ చేసినప్పుడు మనము టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటో రాద్దాం. రాసేటప్పుడు చూడండి, 4 హెడ్స్ సీరియల్గా రాయండి. తర్వాత టైల్స్ రాయండి, 4 టైల్స్ రాయండి. 2 హెడ్స్ రాయండి, 2 టైల్స్ రాయండి, 2 హెడ్స్ రాయండి, 2 టైల్స్ రాయండి. ఒక హెడ్ ఒక టైల్, ఒక హెడ్ ఒక టైల్, ఒక హెడ్ ఒక టైల్, ఒక హెడ్ ఒక టైల్ రాయండి. అంటే ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 8 వస్తాయి. ఎన్ని వస్తున్నాయి? 8 రావడం జరిగింది. చూడండి, మనకి ఈవెంట్గా ఏమి ఇవ్వడం జరిగింది? ఎట్ మోస్ట్ 1 హెడ్. ఎట్ మోస్ట్ 1 హెడ్ అంటే ఏంటి? మనకు ఈవెంట్గా ఏమి ఇవ్వడం జరిగింది? ఎట్ మోస్ట్ 1 హెడ్. ఎట్ మోస్ట్ 1 హెడ్ అంటే మూడిటిపైన 0 హెడ్స్ ఉండొచ్చు. 0 హెడ్స్. ఎట్ మోస్ట్ అంటే 0 హెడ్స్ కావచ్చు. ఓకే, తర్వాత ఎగ్జాక్ట్లీ 1 హెడ్ కావచ్చు. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటే ఎట్ మోస్ట్ అంటే 0 హెడ్స్ ఉండొచ్చు, ఎగ్జాక్ట్లీ 1 హెడ్ ఉండొచ్చు. చూడండి, ఇక్కడ చూడండి, ఎట్ మోస్ట్ 1 అంటే మూడింటి పైన అసలు హెడ్సే ఉండద్దు,
ఎగ్జాక్ట్లీగా 1 హెడ్ ఉన్నది కూడా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీగా 1 హెడ్ ఉన్నది తీసుకోవచ్చు. అసలు హెడ్స్ లేనిది కూడా తీసుకోవచ్చు. 0 హెడ్స్ అంటే ఏంటిది? హెడ్ లేనిది. ఓకే, ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటే కనీసం ఒక హెడ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీగా 1 హెడ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీగా 1 హెడ్ ఉండాలి. చూడండి ఇక్కడ మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్లో 0 హెడ్స్ అంటే ఏంటిది? 0 హెడ్స్ అంటే ఇది తీసుకోవచ్చు. కాబట్టి టీ టీ టీ. ఓకే, ఇంకా ఏం తీసుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ 1 హెడ్. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటే ఏంటి? ఇక్కడ ఇది తీసుకోవచ్చు. టీ 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 హెచ్. అదే రకంగా ఇందులో కూడా ఒక ఎగ్జాక్ట్లీ 1 హెడ్ ఉన్నది. కాబట్టి టీహెచ్ టీ. ఇది తీసుకోరాదు. 2 హెడ్స్ ఉన్నది కాబట్టి తీసుకోరాదు. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీగా 1 హెడ్ ఉన్నది కాబట్టి హెచ్ టీ టీ. ఇది 2 హెడ్స్ ఉన్నది కాబట్టి తీసుకోరాదు. ఇది 2 ఉన్నది కాబట్టి తీసుకోరాదు. ఇది 3 హెడ్స్ ఉన్నా తీసుకోరాదు. కాబట్టి ఎట్మోస్ట్ 1 హెడ్ అంటే కనీసం ఒక హెడ్ ఉండాలి. ఎగ్జాక్ట్గా 1 హెడ్ ఉండాలి. అసలు 0 హెడ్స్ ఉన్నా కానీ తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? నంబర్ ఆఫ్ టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఓకే, ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ getting at most 1 head. చూడండి, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి? 4. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 8. కాబట్టి క్యాన్సిల్ చేస్తే 4 1 జా 4 2 జా 1/2 దీని యొక్క ఆన్సర్. 1/2 దీని యొక్క ఆన్సర్. కాబట్టి ఆప్షన్ జాగ్రత్త పరిశీలించండి. ఇక్కడ సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చూడండి, 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు మనకు ఎన్ని రకాలుగా ప్రాబ్లం అడిగే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, ఎట్మోస్ట్ 1 హెడ్ అంటే మీకు అర్థమైంది. ఎట్లీస్ట్ 1 హెడ్. ఎట్లీస్ట్ 1 హెడ్ అన్నప్పుడు టేల్ మాత్రమే రాదు. కాబట్టి ఇవి 3 టేల్స్ మాత్రమే రావు. ఎట్లీస్ట్ 1 హెడ్ ఉన్నప్పుడు 3 హెడ్స్ రావచ్చు, 2 హెడ్స్ రావచ్చు, 1 హెడ్ కూడా రావచ్చు. ఎగ్జాక్ట్లీ 3 హెడ్స్. ఎగ్జాక్ట్లీ 3 హెడ్స్ అన్నప్పుడు 3 హెడ్సే రావచ్చు. ఎగ్జాక్ట్లీ 3 హెడ్స్ అన్నప్పుడు 3 హెడ్సే రావచ్చు. ఎగ్జాక్ట్లీ 3 టేల్స్ అన్నప్పుడు టేల్సే రావచ్చు. ఓకేనా? ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్. ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అన్నప్పుడు రెండింటిపైన 2 హెడ్స్ ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్. ఈ రకంగా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఈ 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దీంట్లో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ రాయడం, దాన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ రాయడము మీకు వస్తే 3 కాయిన్స్ని ఒకేసారి టాస్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ను మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? మీరు తప్పకుండా 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ చేసి మంచి మార్క్స్తో పాస్ కావాలని ఆశిస్తూ మీ జాడి రాజన్న సార్. ఓకే.